పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలటి దైవము, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము దారాలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా, మీకే స్తుతి స్తుతి స్తోత్రములు తండ్రి. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రయాణించినట్లు ఆమెను ఆశ్రయించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు నేను పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబడులు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తున్నారు. ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచయం చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. బాగున్నారా? బాగున్నారు అని మీరు చెప్పినా నాకు వినపడదు కదా. బాగుంటారని తలుచుకుంటాను. ఎందుకంటే మీకు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మీకు క్షేమంగానే ఉంటారని నమ్ముతున్నాను. వాక్యానికి వెళ్దాము. ఎపిసోడ్ సహాయపడిన ప్రియులు ఉన్నారు. కణ్మణి సహోదరి, వాళ్ళ భర్త గారు, 3 పిల్లలు, వాళ్ళ కుటుంబానికి కూడా నిండు వందనాలు. బిడ్డలు బాగా క్షేమంగా చదువుకోవాలి. సహోదరి కూడా ఉద్యోగం రావాలని ప్రార్థించండి. దేవునికి స్తోత్రం, దేవుని దీవెనలు. హరిప్రియ, లక్ష్మీనారాయణ వాళ్ళ కుటుంబానికి కూడా నా నింటి వందనాలు చెల్లించుకుంటున్నాను. కుమారుడు అశోక్, ప్రశాంతి, వాళ్ళ భర్త, చిన్న పాప మనోరాలు వాళ్ళు రక్షణ పొందాలి. భర్త అల్లుడు రక్షణ పొందాలి, భర్త రక్షణ పొందాలి. ప్రార్థించండి. దేవుని దీవెనలు ఆ కుటుంబానికి కూడా నింటి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ప్రసాద్ బ్రదర్, నిర్మల ప్రసాద్ బ్రదర్ వాళ్ళు కూడా అమితాబ్కు బాగుంటారు, పిల్లలు కావాలి. ప్రార్థించండి. మరి పెద్ద బాబుకు ఒక పాప, డేవిడ్కు, నితీష్కు కావాలి, అమితాబ్ కావాలి. మేము ప్రార్థిస్తున్నాను, మీరు కూడా చేయండి. గీత 3 పిల్లల దేవికి వివాహం కావాలి, దాని కొరకు కూడా ప్రార్థించండి. ఆ 2 కుటుంబానికి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. బూనా దినకర్కు ఆరోగ్యం కొరకు, బూనా వాళ్ళు బిజినెస్ కొరకు, పిల్లలు 3 పిల్లలు వాళ్ళ చదువు కొరకు, అందరి ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థించండి. నేను ప్రార్థిస్తాను. ఆ కుటుంబానికి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. గత వారములు ఏం విన్నాము వాక్యము? గత వారములో క్షామ కాలముల కదా 11లో నిత్యము నడిపించును,
అయిపోయింది. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి ఎముకలకు బలపరచును. అవి కూడా మీరు విన్నారు. మూడోదిగా, నీవు నీరు కట్టిన తోట వలె ఉండదు. నీరు కట్టిన తోట వలె ఉండేదవు అని దేవుడు ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. కరుణా సంపూర్ణుడా స్తోత్రములు. సర్వోన్నతుడా స్తోత్రములు. జీవాధిపతి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. తండ్రి, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన సజీవుడా నీకు వందనాలయ్యా. చదవబడిన వాక్యం వివరించి యోగ్యత లేని నన్ను మరుగుపరుచుకొని పరిశుద్ధాత్మ దేవా మీరే వచ్చి మాట్లాడి మీ నామానికే మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన జీవాధిపతి సర్వోన్నతుడైన పరిశుద్ధుడైన జీవగల యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ సహాయం కోరి అతి వినయముతో అడిగి వేడుకుంటున్నా పరలోకముందున మా తండ్రి, ఆమేన్. నీరు కట్టిన తోట వలె అని దేవుడు తెలియపరుస్తున్నాడు. నీరు కట్టిన తోట. మరి నీటి ఓరన నాటబడిన చెట్టు కూడా ఎలా ఉంటాయి? మనం కీర్తన గ్రంథం 1వ అధ్యాయం తీసుకుంటే 3-4 వచనాల్లో, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు, వారు నీటి కాలువన ఓరన ఆనందించేవారు ధన్యులు. నీటి కాలువ ఓరన నాటబడిన చెట్టు వలె ఉంటారు అని మనం చూస్తున్నాం. కనుక అలా ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు. పచ్చగానే ఉంటారు కదా. నీటిలోనే ఉంటే చెట్టు ఎండిపోదు కదా, ఎండిపోదు. నీరుకు వాక్యానికి సాదృశ్యం. దివారాత్రములు ధ్యానించాను వాక్యం అని నీటితో ఉదక స్నానం చేయండి కూడా ఎఫెసీ 5:27 రాయబడింది. కనుక ప్రియులారా, మరి దేవాది దేవుడు మనకు వాక్యం వచ్చి నీరుకు పోల్చాడు. మరి నీరు కట్టిన తోట అంటే ఆ తోట. ఒకసారి దేవుడు ఒక తోట వేశాడు. యెషయా గ్రంథము అక్కడే 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 7 బాగా రాళ్ళంతా రువ్వి నీట్ గా చేసి క్లియర్ గా అన్ని ఎత్తేసినాడు. ఏరేసి నా ద్రాక్ష తోట నాటాడు. నాటితే అదేమైంది? కాచుకునే ఉంటాడు. బాగా వస్తే బాగా తినొచ్చు కదా అని కదా ఫలము. పంటలు ఎవరైనా అంతే కదా, బాగా పండ్లు వస్తే తినొచ్చు, బాగా పంట చేస్తే ఇంట్లో తీసుకొచ్చొచ్చు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అది ఫలిస్తుందని చూస్తా ఉన్నారు. కారు ద్రాక్షలు కాచాను అంటాడు. చూస్తారా ప్రియులారా, ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న దేవుడు కారు ద్రాక్షలు, ఆ తోటలో కారు ద్రాక్షలు కాచాయి. మరి ఏం చేస్తారు? ఆ తోట మళ్ళీ కొట్టేస్తారు కదా, కొట్టేసి ఆవులుగా వదిలేస్తారు, ఏదైనా చేస్తారు. మళ్ళీ ఏం చేస్తాడంటే దేవుడు చూడండి 7వ వచనంలో ఏముందంటే, యెషయా 5:7, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపత్యకు యెహోవా ద్రాక్ష తోట. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపత్యకు యెహోవా ద్రాక్ష తోట. యూదా మనుషులకు ఆయనకి ఇష్టమైన వనము. యూదా అన్న స్తుతి కదా, స్తుతించడం దేవునికి ఇష్టం కదా. ఇప్పుడు ఎవరైనా థ్యాంక్స్ చెప్తే మనకు అది వాళ్ళకి సంతోషం కదా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలా అంటే సంతోషం. అలాగే దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తుంటే స్తుతుల మీద ఆసీనుడుగా ఉన్నాడు. ఆయనకు వాహనం కదా స్తుతులు. అవును ప్రియులారా, స్తుతి మీద ఆ వాహనం కనుక దేవుడు స్తుతుల మీద ఆశ్రయడి ఉంటాడు. అందుకే యూదా మనుషులకు ఆయన ఇష్టమైన వనం అంటాడు. నా వనం అది ఇష్టమైనది. స్తుతి ఉంటాయి యూదుల కంటే, స్తుతుల మీద ఆశ్రయడి ఉంటాడు. మరి తోట మన 2వ అధ్యాయం కూడా చూడొచ్చు మనము. దేవుని ఒక తోట వేశాడు ఏదేనులో అని ఉంది. నేను అనుకున్నాను ఏదైనా ఏదైనా తోట అనుకుంటా ఉంటే ఇక్కడ ఏం రాయబడిందంటే, ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాను. ఏదేనులో తోట వేశాడు.
అంటే ఏదేను తోట కాదు, ఏదేనులో ఇప్పుడు తిరుపతిలో ఒక తోట అది, కానీ తిరుపతి తోట కాదు, తిరుపతిలో ఒక తోట. అలాగా దేవుడు ఏదెనులో ఒక తోట వేసి నరుని నిర్మించి దాంట్లో ఉంచాడు, సేద్యం చేసుకొని పంట చేసుకొని. అయితే వాళ్ళు ఎంత చక్కగా తన పోలిక చొప్పున దేవుని పోలికగా చేశాడు వాళ్ళని. మరి చేత్తో చేశాడు. సృష్టి యావత్తు నోటితో ఉత్పత్తి అయింది. అయితే మానవుని మాత్రము చేత్తో మట్టితో తీసుకొని తన పోలిక బొమ్మ చేసి జీవాత్మను ఊపాడు. అప్పుడు జీవాత్మ ఆయను అని ఉంది. ప్రకృతికి జీవాత్మ ఉందా? లేదు. మనిషికి దేవునికి మాత్రమే జీవ ఆత్మ ఉంది. వాటికంతా ప్రాణాలు మాత్రమే ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, కానీ ఆత్మ ఇవ్వలేదు. అందుకే ఐగుప్తు గుర్రాలన్నీ మాంసాలే కదా. మానవులు దేవుని పిల్లలు ఇశ్రాయేలు ఆత్మ కలిగిన వారు. అవును ప్రియులారా, మరి దేవుడు మనకు ఆత్మ ఇచ్చాడు, జీవాత్మ ఇచ్చాడు, కాబట్టి మాట్లాడుతున్నాము, పలుకుతున్నాము. జీవాత్మ కనుక ఏ తోటలో ఉంచాడు, కానీ వాళ్ళు ఏం చేశారు? జీవవృక్షాన్ని తినలేదు. ఆ తోటలో జీవవృక్ష ఫలం కూడా ఉంది, మంచి చెడ్డలు కలిగిన వృక్షం కూడా ఉన్నాయి. అయితే మంచి చెడ్డలు వృక్షం మీదే ఉంది ఆమెకి, స్త్రీకి. ఆ తోటలో ఉండి ఆ పండు మీదే ఉంది, చెడ్డ దాని మీదే ఉంది. చూడండి, మానవులకు కదా, మంచి దాని మీద పోలేదు. మంచి పక్కనే ఉంది కానీ పోలేదు, చెడ్డ దాని మీదే ఉంది. ఎంత భయంకర కదా ప్రియులారా. తల్లిదండ్రులు ఎంతో పిల్లలు బాగా పెరగాలి, మంచిగా ఉండాలని ఎంతో ఇష్టపడి చదివిస్తారు, ఎంత ఇష్టంగా చేస్తారు, ఎంత కష్టపడి డబ్బులు లేకపోయినా వాళ్ళకి ఖర్చు పెట్టి చేస్తారు. అయితే ఇప్పుడు కాలం ఏం చేస్తారు? సెల్లులో చూసి చెడిపోతూ, సెల్లుతో మాట్లాడతా వీళ్ళు ఆశించినట్టుగా వాళ్ళు నడుచుకోవటం లేదు. ఎవరినో పనికి రాని వాళ్ళని ప్రేమించేది, ఇష్టం వచ్చినట్టుగా నడుచుకునేది, అలా భయంకరంగా పరిస్థితులు అయిపోతా ఉన్నారు. ఎంత దుఃఖం కదా ప్రియులారా. అలాగే దేవుడు కూడా వేదన, కారు ద్రాక్ష కాచిందే అంటాడు. ఆ తోటలో మంచి ద్రాక్ష వేశాను, కానీ యూదా నాకు ఇష్టమైన వనం. యూదా మనుషులు నాకు ఇష్టం అంటే, యూదా అంటే స్తుతించుట, అలాంటి తోటగా వాళ్ళు మారిన చూస్తున్నాం. కనుక ప్రియులారా, అదే యెషయా గ్రంథము 27:3 ఒక చక్కటి వాక్యం ఉంది. 27:3 యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమును నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, మరి దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ప్రభు ఏం చేశాడు? తోట వేసినాడు, వేసి ప్రతి నిమిషం నేను దానికి నీరు కడతా ఉన్నాడు. నీళ్ళే చెట్టు కదా కడతా ఉన్నారు. దివారాత్రము కాపాడుతాను, దివారాత్రములు, రాత్రి పగలు కాపాడుతానే ఉన్నాడు. అంటే నువ్వు భూమి అనుకో, మీ హృదయము ఒక తోటగా మిమ్మల్ని కూడా ఆయన ఆశపడుతున్నాడు. నీలో నుండి పంట చూడాలని ఆశపడుతున్నాడు, నీలో నుండి ఫలాలు చూడాలని ఆశపడుతున్నాడు, నీలో నుండి. అవును ప్రియులారా, మనం ఒక తోట మనమే, పుష్పించు తోటాలు కదా, పూలు పూసే తోటాలుగా మనం ఉండాలి. తోట, వనము, దేవుని తోట మనమే ఉండాలి. కనుక అది కాపాడతాడు, దివారాత్రి కాపాడతాడు, నీరు కూడా కడతాడు. మరి ఇంకొక మాట 4లో ఏముందంటే, నా యందు క్రోధము లేదు, గచ్చ పొదలు బలు రక్కసి చెట్లు ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చేయవాని వలె నేను వాటిలో వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చి వేస్తాను. ఒకవేళ మీరు ఏదైనా కలప తీస్తాం కదా మనము, అలాంటి పనికిరానివి వస్తే ఆ చెట్లో నేనే వచ్చి యుద్ధం ఆడినట్టుగా కాల్చేస్తాను అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు. అందుకే ఆయన ఏం చేస్తాడంటే దివారాత్రులు కాపాడతాడు. ఏదైనా శత్రువు వచ్చి మళ్ళీ విత్తనం వేస్తుందేమో, వేరే బోధలు వింటారేమో అని దివారాత్రులు కాపాడుతూనే ఉంటాడు ప్రభు.
కనుక ప్రియులారా, ఇంత గొప్ప దేవుడు తండ్రి తన పిల్లల్ని అలా దివారాత్రి కాపాడతారా? కాపాడరు కదా. కానీ దేవుడు కునుకడు నిద్రపోడు, దివారాత్రములు మిమ్మల్ని కాపాడుతున్నాడు. ఒకవేళ ఏదైనా మన మీద శత్రువు దాడి చేసినా, ఈ ముళ్ళులు రాళ్ళులు ఏదైనా వచ్చినా దాన్ని ఏం చేస్తారు? తీసేస్తాడని మనం ఇక్కడ చూస్తున్నాం. యుద్ధంలాగా కార్చి వేస్తాడు అని చెప్తున్నాడు. ప్రియులారా, మరి అదే 35వ అధ్యాయంలో అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్ప వలె పూయును. అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దాని కలుగును. సౌందర్యంగా, అందంగా, పుష్పాలు సువాసనగా అలా ఉండాలి. కారు ద్రాక్షలాగా దేవుని తోటలో ఉండకూడదు ప్రియులారా. ఆయన వేసిన ఈ తోట ఎలా ఉండాలి? పుష్పించాలి, సువాసనగా. అంటే ఆ పుష్పం కూడా సువాసనగా ఉండాలి. అవును, మరి భూమి కూడా సంతోషిస్తుంది. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం అనే పూయించు, బహుగా పూయించు ఉల్లసిస్తుంది. సంతోషం కదా. ఫ్లవర్స్, పూలు అంటే ఒక తోటకు వెళ్ళి పార్క్ దగ్గర అందరూ ఫోటోలు తీసుకుంటారు. ఆ పూల దగ్గర అంత అందంగా ఆనందంగా ఉంటాయి ప్రియులారా. కానీ అలా మనమే పుష్పాలుగా, పూలుగా, సువాసనిచ్చే పూలుగా అలా ఉండాలని దేవుని ఆశ. అదే నాకు ఇష్టం అంటాడు. అలాంటి వనం నాకు ఇష్టం. స్తుతి వర్షం, స్తుతి, కృతజ్ఞతలు చెల్లిస్తే నాకు ఇష్టము. యూదా మనుషులు నాకు ఇష్టం అన్నాడు ప్రభు. యెర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనం. పన్నెండు సగం నుంచి చదువుతాను. గోధుమల బట్టి, ద్రాక్ష రసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారికి ఎన్నటికీ కృషింపక నీళ్లు పారు తోట వలె ఉందురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, కుటుంబంగా మనం వచ్చినట్లయితే కూడా ఎలా ఉంటారంట? నీరు కట్టిన తోట వలె నుందురు. వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేస్తాను. చూసారు ప్రియులారా, మరి దివారాత్రము నీరు కడతా ఉంటే, మనం పుష్పిస్తా ఉంటే, మరి తృప్తిగా ఉంటే, ఆనందంగా ఉంటే, సువాసనగా ఉంటే, సత్క్రియ సువాసన కదా. చెడ్డ క్రియలు అయితే కప్పు కొడుతుంది, వాసన వస్తుంది. చచ్చిపోయిన స్థితి అయితే కూడా వాసన వస్తుంది. అదే అక్కడ చెట్లు ఏదైనా చచ్చిపోతే కూడా కప్పు వస్తుంది. కానీ నీరు కడతా ఉన్నారు కదా. దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. వారి నీటి కాలువల వారున నాటబడిన చెట్టు వలె, తన కాలం అందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంటారు. అలాగే దేవునికి పుష్పాలుగా, సువాసనగా, ఫలం ఇచ్చే బిడ్డలుగా మనం ఉండాలి ప్రియులారా. ఫలాన్నిచ్చేవారుగా. ఆ తోట మనమే. ఆ తోట తర్వాత ఇంకా మనం చూస్తే ఆనందం కలుగచేతును కనుక కన్యకలు, యవ్వనులను, వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించెదరు. అబ్బా, చూసారా? విచారం కొట్టివేసి నేను వారికి ఆనందాన్ని కలుగజేస్తాను. బాగా పండుతూ ఉంటే ఇంకేం చేస్తారు? కొట్టేస్తాడు అనమాట. పనికి రానివన్నీ తీసేస్తారు, దుఃఖాన్ని తీసేస్తాడు. తీసేసి దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇచ్చి ఆదరిస్తాడు. విచారం కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేతును కనుక కన్నికలు, యవనులు, వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించదు. అందరి సంతోషం. వయసు అయినప్పుడు, యవన వయసు గాని, చిన్న బాల్య వయసు గాని, వృద్ధాపు వయసు గాని, ఆనంద తోట అలాగా ఉంటాయి. వారిలో నుండి మంచి ఫలాలు, మంచి సువాసన అలా రావాలి ప్రియులారా. అది ఆయనకి, అది దేవునికి ఇష్టం. ఆ తోట అదే ఏదేను అదే ఉంది. ఏదేనులో తోట వేశాడు. అంటే ఏదేను తోట కాదు, ఏదేనులో తోట.
చూస్తాం. తర్వాత ఇంకా నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందెదరు. ఇదే యెహోవా వాక్కు. అవును ప్రియులారా, తృప్తి నొందుతారు, సంతోషిస్తారు, ఆనందిస్తారు. ఇంకా నీరు కడతా ఉంటే, కాపాడుతా ఉంటే, దేవుడే మనల్ని కాపాడుతా ఉంటే మనకి ఇంకే కావాలి కదా. ఆయనే నీరు కడతా ఉన్నాడు. నీరు కడతా ఉండే తోటలో ఎలా ఉండాలి? మనం పుష్పిస్తూ ఉండాలి కదా. కొన్ని మంది ఎంత నీరు కట్టినా అందరికి సమానంగా కదా కడతారు. ఇప్పుడు ఒక పంట వేస్తే తోటలో, చేనులో నీరు సమానం కడతారు, కానీ కొన్ని సొత్త వస్తాయి, కొన్ని గట్టి విత్తనాలు వస్తాయి. కానీ మనం ఎలా ఉండాలి? మన తోటలో నుంచి గట్టిగా ఉండాలి, సొత్త రాకూడదు. అది స్వీకరించాలి, ఆ నీరుని పీల్చుకోవాలి మనం. అప్పుడే ప్రియులారా దేవుని వాక్యాన్ని ఎంచుకోవాలి, దేవుని వాక్యాన్ని రుచి చూడాలి. అలా ఉంటేనే మనము సంతోషంగా ఉండగలము. చూడండి, యెర్మీయా గ్రంథము 17:7-8 వచనము ఒకసారి చదువుతాను. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. అంతే, దేవుని నమ్మితే కదా ధన్యులు, ధన్య జీవులుగా ఉంటాము. ఆ నీరు కడతా ఉంటారు. అలాగే తోటలు మనం పుష్పిస్తూ, ఫలాలు ఫలిస్తూ, పంటలు పోస్తూ ఆనందంగా ఉంటాం కదా. కనుక ఇక్కడ ఏముంది చూడండి, ఒక మాట, ధన్యుడు యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవునికి స్తోత్రం. ఆయన కాపాడే దేవుడు, ఆశ్రయంగా ఉండే దేవుడు, నీరు కడతా ఉండే దేవుడు, కల వస్తే పనికిరాని వస్తే కాచేసే దేవుడు. అబ్బా, ఎన్ని ఆశీర్వాదాలు ప్రియులారా. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. వాడు ఎలా ఉంటారు? జలముల వద్ద నాటబడిన చెట్టు వలె ఆ తోటలో. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. అంటే కాలువకి వెళ్ళిపోతాయి వేరు లోపలికి, అప్పుడే తోట చెట్లు బాగా వస్తాయి. తన్నును, వెట్ట కలిగిన కూడా దానికి భయపడదు. దేవుడికి స్తోత్రం. కష్టాలు వచ్చినా, శ్రమ వచ్చినా, ఎండ వచ్చినా, వాన లేకపోయినా కూడా అది భయపడదు. అలాంటి తోటగా మనం ఉండాలి. దానికి ఆకు పచ్చగానే ఉండును. వర్షం లేని సంవత్సరం కూడా చింత నందదు, కానీ కాపోస్తానే ఉంది. వర్షం లేకపోయినా కూడా కాపోస్తా ఉంది. అంటే ఎందుకు? ఎలా? వేరు లోపలికి వెళ్ళిపోయింది. గాలి వీసి 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 తుఫాన్ల కష్టాలు వచ్చి బాధల్లో లోపలికి దిగిపోయింది. అందుకే లోపల నుంచి నీళ్లు జువ్వుకుంటా ఉంది. కనుక ప్రియులారా, అది చింత నందదు, భయపడదు. అలాంటి తోటగా ఉన్నామా మనం? దేవుని స్తుతించే తోటగా ఉన్నామా? పుష్పించు సువాసన కలిగిన తోటగా ఉన్నామా? ఏ తోటగా ఉన్నాము? నీరు కట్టిన తోట, దేవుని వాక్యాన్ని దివారాత్రి ధ్యానించేవాడు ధన్యుడు. కనుక అలాంటి వాక్యం, అలాంటి కృప మనం ఎల్లప్పుడూ ఉండాలి. అందుకొరకే కదా మహిమలో ఉన్న ప్రభు, రాజాది రాజు మన కొరకు మానవ రూపంగా దిగి వచ్చి మన పాపాన్ని, శాపాన్ని, దుఃఖాన్ని, వేదనను, రోగాన్ని కనువారి శిలువలో భరించి మనకు విమోచన, విడుదల అనుగ్రహించాడు. అవి గుచ్చుకున్నామా? నమ్ముతున్నామా? విశ్వసిస్తున్నామా? విశ్వసిస్తే సంతోషంగా ఉంటాము. చింత ఏది? మరణానికి మించి ఇంకేం రాబోతుంది ప్రియులారా? మరణాన్ని మిరికి వేశాడు ప్రభు, మరణం లేకుండా చేశాడు మనకు. కనుక అలాంటిదే మనకు దూరం అయినప్పుడు ఇంకా మిగతా దానికి ఎందుకు భయపడాలి? ఎందుకు దిగులు పడాలి? సంతోషంగా, ఆనందంగా ఆయన మహిమపరచు స్తుతిస్తూ ఉండాలి. మట్టికి మన్నుగా పోవలసిన శరీరాన్ని మహిమగా, వెలుగుగా మార్చిన దేవా నీకు కృతజ్ఞతలు అని మనం స్తుతించాలి. నిండు మనసుతో ఆరాధించాలి, గణపరచాలి, మహిమపరచాలి. అలాంటి గొప్ప ప్రేమ, ఇట్టి ప్రేమ పొందిన మనము, ప్రేమ తెలియని వారు, ఎరుగని వారు కూడా ఈ ప్రేమను ప్రకటించాలి. వాళ్ళు కూడా పరలోకానికి రావాలి, వాళ్ళు కూడా నిత్య జీవం పొందాలి, ఈ సంతోషాన్ని అనుభవించాలని మనం కోరుకోవాలి. కనుక ఎందుకంటే వాళ్ళు ఎరుగరు. ఒకప్పుడు మనం కూడా ఎరుగుగా ఉన్నాము. ఇతరులు ప్రార్థన చేసి ఇతరులు స్వార్థ చెప్పినా కానీ మనం కూడా నమ్మాము, సత్యాన్ని ఎరిగినాము. అలాగే తెలియని వారి కొరకు ప్రార్థించాలి, స్వార్థ ప్రకటించాలి. వినని వినకపోని చెప్పండి అన్నాడు ప్రభు. కనుక మనం చెప్తే వాళ్ళు
మరి దేవుని రాజ్యానికి వస్తాడు, సంతోషంగా ఉంటారు వాళ్ళు కూడా. ఎన్ని శ్రమ కష్టం వచ్చినా కూడా ఆత్మహత్యలు గాని కొట్లాట గాని చేసుకోరు, దుఃఖపడరు. కనుక అలాంటి సాతానుకు చోటు ఇవ్వకుండా నిత్య రాజ్యానికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడి వాక్యాన్ని మనలందరినీ ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు 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 స్తోత్రములయ్యా. నయనా తండ్రి, ముళ్ళు రాళ్ళు ఎడారిగా ఉన్న మా జీవితాన్ని ప్రభువా నీరు కట్టి వాక్యం అనే నీరు మీ రక్తములో కడిగి మీ రక్తంతో తడిపి ఈ తోటగా చేసిన దేవా నీకు కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలు నాయన. ఎడారిలో ప్రభ పుష్పించిన పుష్పాలుగా మమ్మల్ని చేసావు నాయనా తండ్రి. ముళ్ళులుగా గుచ్చకుండా ఆ ముళ్ళ కిరీటం మీరు తలలో తీసుకున్నావయ్యా. నా శాపం అవును ముళ్ళు, కానీ ప్రభా మమ్మల్ని మాత్రం నా తండ్రి అరణ్యములో ఎడారిలో నీళ్లు పారినట్టు పారుతున్నానా ప్రభు. మమ్మల్ని ఎంతగానో నాయన పుష్పించి ఆనందింప చేస్తున్నందుకు స్తోత్రాలు, మమ్మల్ని ఆదుకుంటున్నందుకు స్తోత్రాలు, దివారాత్రులు కాపాడుతున్నందుకు స్తోత్రాలు, నీరు కట్టుతున్నందుకు స్తోత్రాలు, నీరు కట్టిన తోట వల్లే మమ్మల్ని చేసినందుకు స్తోత్రాలు. పరిశుద్ధ ప్రభువా నీకు వందనాలయ్యా. ఈ యొక్క వాక్య సత్యం ఎరుగని వారికి కూడా మీరు తెలియపరచండి దేవా. మా స్నేహితులు కూడా రక్షణ పొందాలి, మా బంధువులు మిత్రులు రక్షణ పొందాలి. దయవుంచి నాయన వాళ్ళు పరలోకానికి రావాలి ప్రభువా. సహాయం చేయండి నాయన, సహాయం చేయండి తండ్రి. ఫాన్సీ చేసిన కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి కుటుంబంలో కొరతను నింపండి, బాధలు నింపండి, కష్టాలు తొలగించండి, వ్యాధిగ్రస్తులు స్వస్థపరచండి ప్రభువా. మా రోగ పాప శాపాన్ని సిలువను తీసుకున్నావు కదా నాయన, మీరే స్వస్థపరచండి, బలపరచండి నాయన. ఎముకలకు శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి నాయన పరిశుద్ధ ప్రభువా. అలాగే నా తండ్రి నాన్న చదువుకున్న వాళ్ళకు మా నాయన కాపుదల ఉంచండి, ఎవరి బిడ్డలకు మీ కాపుదల ఉంచండి ప్రభువా. నాయనా తండ్రి అపవాది తండ్రి నాయన క్రోధం కలవాడు ప్రభా. నాయన అందరిలో దూరి నాయన ఎవరి బిడ్డల్ని ఎంతో పాడు చేస్తున్నాడు దేవా తండ్రి. వాళ్ళ నుంచి విడిపించండి, రక్షించి కాపాడండి, బలపరచండి నాయన. నీకు స్తోత్రం. మంచి ఉద్యోగం దయచేయండి, వివాహం కాని వాళ్ళకు వివాహం జరిగించండి. ఎవరి బిడ్డలకు వివాహం కావాలి ప్రభువా. తల్లిదండ్రులు బాధపడుతున్నారయ్యా, వివాహం చేయండి. వివాహం జరిగి గర్భఫలం లేకుండా ఉన్న వాళ్ళకు గర్భఫలం దయచేయండి నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రం. ఫలించి అభివృద్ధి చేసి విస్తరించండి అని చెప్పావు నాయన. విస్తరించాలంటే ఫలాలు కావాలి ప్రభా నాయన. నీకు వందనాలు స్తోత్రం. కనుక ప్రభా గర్భఫలం దయచేయండి. కోర్టు సమస్యలు న్యాయం చేయండి ప్రభా. న్యాయమైన కర్త మీరు ఒక్కడే నా ప్రభా. అన్న అమలు తండ్రి అందరు అన్యాయస్తులే కనుక న్యాయంగా ప్రభా మీరే న్యాయాధిపతి, న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. బిజినెస్ చేసుకున్న బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి నా ప్రభువా. నాయనా తండ్రి సహాయపడుతున్న ప్రతి కుటుంబాన్ని, ప్రార్థించి వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభు. నీకు స్తోత్రం. దూర దేశంలో ఉండే బిడ్డల్ని ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ప్రభు స్వస్థపరచండి ప్రభు. పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి, శక్తి బలము దయచేయండి. గాయము కట్టువారు మీరే, మాన్పవారు మీరే కదా నాయన. మార్పండి దేవానికి వందనాలు. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. నెమ్మది, శాంతి, సమాధానం అనుగరించి నిత్య జీవ రెండో రాకడలో మేము ఎత్తబడే కుటుంబాలుగా ఉన్నట్టుకు సహాయం చేయమని దేవాని నామానికి మహిమ తెచ్చుకోమని, ఏమైనా అడగమర్చిన ప్రతి ఈవులు మాకు దయచేయమని నాయన తండ్రి ప్రభా. ఇదిగా నా తండ్రి ప్రభా. అలాగే నా తండ్రి చదువుకున్న వాళ్ళకు నాయన మెడిసిన్ సీటు కొరకు ప్రభా మీరే బ్రీ సీట్ ఇప్పించండి ప్రభా. నమ్ముకున్న బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి నెమ్మది, శాంతి, సమాధానం సమృద్ధిగా దయచేయండి. మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన మృత్యుంజయుడు పైన యేసునామములో స్తుతిస్తూ ప్రార్థించండి వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడి మీకు తోడైతుంది గాక. అడ్రస్ ఎవాంజలిస్ట్ ఎం ఆలిస్ పొన్నుస్వామి గారు, డోర్ నెంబర్ 18-2-183/A, అశోక్ నగర్, తిరుపతి.